ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల్లో ప్రవాహం పెరగడంతో ఈ నెల 10, 11 తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ 2 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. వరద ఉధృతి మరింత పెరిగితే ఇంకా ముందుగానే గేట్లెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 98,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా రేపటికి 130,000 నుంచి 150,000 వరకు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1625 అడుగులకు చేరువలో ఉంది. ఇన్ఫ్లో 35,052 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 54,938 క్యూసెక్కులుగా ఉంది. దీంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద ప్రవాహంపై మరిన్ని వివరాలు తుంగభద్ర నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి 98,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. రేపటి నుంచి తుంగభద్ర వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో 1,00,000కు పైగానే దాదాపు 150,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ నెల 10, 11 తేదీల్లో శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకొని నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇంకా వరద మరింత పెరిగితే ఇంకా ముందుగానే శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంటుంది. తుంగభద్ర గేట్లు కూడా నిన్న 20 గేట్లు ఎత్తారు. దాదాపు 54,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. అది రేపటికి శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతుంది. గతంలో శ్రీశైలం డ్యాం చరిత్రలోనే జూన్ నెలలోనే జలాశయంలోకి వరద ప్రవాహం వచ్చిన సందర్భాలు లేవు. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో శ్రీశైలం జలాశయానికి కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద ప్రవాహం మొదలైన నేపథ్యంలో చాలా ఎర్లీగా శ్రీశైలం డ్యాం నీటి మట్టం పెరిగి సాగర్కు నీరు విడుదల చేసే అవకాశం వచ్చింది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ఇప్పటికే 875.9 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ఇప్పటికే 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో 98,290 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,318 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ లేదా 11వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నీటి మట్టం పెరిగి నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. సాగర్కు క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్కు విడుదల చేస్తారు. మరింత వరద ఉధృతి పెరిగితే అంతకు ముందుగానే శ్రీశైలం డ్యాం నిండే అవకాశం ఉంటుంది. లేదు వరద ఉధృతి తగ్గితే కూడా మరికొంత 2-3 రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం ప్రాజెక్టు చాలా ముందుగానే నిండింది. జూలై రెండవ వారానికే పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరే పరిస్థితి ఏర్పడింది. దీంతో సాగర్కు కూడా ముందుగానే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే ఈ నెల 10, 11 తేదీల్లో ప్రస్తుతం ఉన్న వరద అంచనా ప్రకారం 10, 11 తేదీల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరి సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, తుంగభద్ర నది నుంచి.